మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పేదల ఇండ్లు కూల్చితే సహించబోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదల బతుకులతో చెలగాటాలాడితే కబద్దారంటూ హెచ్చరించారు. జవహర్ నగర్ పోరుబాట షాంపిల్ మాత్రమేనన్న ఎంపీ, తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి, పేదల ప్రక్షాళన పోరాటానికి నేను సిద్ధమన్నారు. బస్సు యాత్ర, పాదయాత్రలతో పేదలకు నాయకత్వం వహిస్తానని, ప్రభుత్వంపై పోరుబాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు. బడాబాబుల భరతం పడతామనుకుంటా హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కూల్చడం మానాలని, పేదలు 20 ఏళ్ల క్రితం నుంచి ఇండ్లు, గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని, రెగ్యులైజేషన్ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతురు దూరంలో ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మన ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, మీరు నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు, మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిన తర్వాత తారబడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కొనడం లేదు. మేము మా సొంత జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పళ్ళు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలీ పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చింది. మమ్మల్ని పట్టించుకుని నాదు లేదు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నా దగ్గరికి. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చారు. వాళ్ళ చుట్టాలు ఇంటికి అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని. మెదక్ జిల్లా కుటుంబం, వడ్ల కుటుంబం వరకు నాకు తెలిసి చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు
వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ననే తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడ్చిందాన్ని. ఆరుమతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు కా భూముల్ని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాండే ల్యాండ్, వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేట, 30 మంది పేట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ విసుగు తగలేదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉండే. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకు లేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో, వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటారేమని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా ఆరుమతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్ బండ బస్తీ చెరువు పక్క బండి కట్టుకున్న ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డలు అయితే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత, తండ్రి, కొడుకు, ఇలా మనమను అక్కడ రేకుల చెట్లు వేసుకున్నాడు. గవాటి మీద పడ్డారు. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షులక తిరిగిన జొన్నల గండకాడ, జొన్నల బండకాడ ఇల్లు కొలగొడితే కబడ్డా నా కొడుకు అని చెప్పి తిరిగినది. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా అస్మత్పల్లి చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కొలగొడితే కబడ్డా అని చెప్పి తిరిగినా. నేనే తిరిగినా, ఈ 600 తిరిగిన బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా. నేను 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలా మంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో, హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడా, ఏదో కాలువల మీద ఇల్లు కొలగొడతాడా అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కొలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియానే పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలీల జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ ఉండదు. ప్రేమేశ్వర రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్ అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చిండు, అనేక మంది సుంత యాదవ్ గారు, అనేక మంది కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా వచ్చింది. నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పోత కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల, అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు, మా వాళ్ళు ఇప్పుడైనా చాలా మాటలు మాట్లాడిండు. నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్టడానికి రాలే. నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి,
నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే వచ్చిన. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్స్ ఆఫ్ తీసుకొని వచ్చింది. రసీలా బేగం నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు. ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరు వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతమంది చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏ మాత్రం ఉపాధి ఉన్నా, ఏ మాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లేస్తే బాగుంటే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్ తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తుంది ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవాఖానల పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్ లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గతి లేక గత్యంతరం లేక ఇంతకుముందే ఒక ఆమె చెప్పిపోయింది. ఆమె నాకు భర్త లేడు సారు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోషణ ఆమె పేరు రోజా. నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళైన వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళైన కాబట్టి దానికి కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు. హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులెక్కడి చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. మేము ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని ఇళ్లలో పనిచేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1 లక్ష, ₹2 లక్షల సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకున్నామన్నా, రేకుల షెడ్ తీసేసి ఓ స్లాబ్ వేసుకున్నామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే, లంచాలు ఆ 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకున్నామంటే ₹4 లక్షల, ₹5 లక్షల లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తా ఉంటాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలి పోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిసెలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు 40 గజాలు, 50 గజాలు ఇళ్ల జాగాలు ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దత్తాత్రేయ నగర్ కావచ్చు, వాజ్పేయి నగర్ కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, టైగర్ నరేంద్ర గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగాలు ఇప్పించిన పార్టీ మా పార్టీ.
అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది డంప్ యార్డ్ ఉంది ఇక్కడ. ఈ డంప్ యార్డు 40 ఏళ్ల క్రితం మొత్తం హైదరాబాద్ 1.5 కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు. ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్ని కూడా విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు గాని, బావులు గాని, వ్యవసాయాలు గాని, ఇలా తాగే నీళ్లు గాని విషమైపోయి జీవించే పరిస్థితి లేదు. రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ డంప్ యార్డ్ తో వచ్చేటువంటి పురుగులు, కీటకాలు వాలిపోతే మొత్తం దుర్గలొస్తా ఉన్నాయి. వీళ్ళు సంపాదించిన పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు. ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు, ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు, తాగే నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. కొద్దిమంది బ్రోకర్లు, కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప పేదవాళ్ళ బాతులు మాత్రం బాటలేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామఖండంగా గుర్తించే పట్టాలు ఇస్తామని చెప్పిండు, 6,000 మందికి ఇస్తా అని చెప్పిండు, జీవో నంబర్ 58 కింద ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నారు. కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని, వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఈ ప్రభుత్వం భర్తం పట్టడం కోసం ఉద్యమం మాట పట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా డంప్ యార్డ్ కూడా ఈ జిహెచ్ఎంసీలో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంగా 50 కిలోమీటర్ల దూరంలో 4 దిక్కుల 4 డంప్ యార్డులు పెట్టి బాలాజీ నగర్ డంప్ యార్డ్ ని శాశ్వతంగా ఎత్తాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడి కాలనీలకి రోడ్ల సౌకర్యం కానీ